తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు అల్లంపూర్ భారత కమ్యూనిస్ట్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి నిరంకుశ పరిపాలనను వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ అయినటువంటి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను తుంగలో తొక్కి హైదరాబాద్కు గుండెకాయ అయినటువంటి సెంట్రల్ యూనివర్సిటీ 1970వ దశకంలో అదే కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. విద్యా వ్యవస్థను పెంపొందించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో అన్ని ఒక భాగం అయితే విద్య ఒక భాగం అని చెప్పేసి, కానీ ఈరోజు ఆ విద్యకు ఆయువు పట్టైనటువంటి విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి భూములను ఈరోజు తెగనమ్మాలని చూస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి 400 ఎకరాల భూమిని అప్పనంగా అప్పచెప్పి లక్షల రూపాయలు పోగేసుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఉన్నది. దీని అంతటిని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ వ్యతిరేకిస్తూ గత 4 రోజుల నుంచి కూడా నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. వాళ్ళు చేస్తున్నటువంటి దాన్ని నిరసిస్తూ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిన్న హెచ్సియు దానిలో మనం ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నాలో తెలంగాణ పోలీసులు దుర్మార్గమైనటువంటి చర్యలు పాల్పడుతూ అక్కడ ఉన్నటువంటి వారిని అరెస్టు చేయడం, అదేవిధంగా విద్యార్థులను భయాందోళనలకు చేయడం కూడా జరిగింది. ఇలాంటి దానిని నిరసిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి నిర్ణయాలను వ్యతిరేకించాలని చెప్పేసి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మేధావి వర్గానికి, విద్యార్థి లోకానికి, అదేవిధంగా యువతరానికి, మేధావులకు కూడా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది భారత కమ్యూనిస్ట్ పార్టీ. దేశం బాగుపడాలంటే ఖచ్చితంగా విద్యా వ్యవస్థ అవసరం. ఆ విద్యా వ్యవస్థపై తుంచేందుకు కూడా ఈరోజు తెలంగాణ ప్రభుత్వము వెంటాడబోతూ ఉందని చెప్పేసి అంటూ ఉన్నాం. విద్యను నాశనం చేసే దేశాన్ని సర్వనాశనం చేయొచ్చనేటువంటి కాన్సెప్ట్తో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు దిగుతూ ఉన్నది. ఆ విశ్వవిద్యాలయం యొక్క భూమిని పరిరక్షించుకోకపోతే రాబోయే కాలంలో హైదరాబాద్లో ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీని కూడా కబ్జా చేసేందుకు కూడా ఈరోజు వాళ్ళు వెనకాడబోరని చెప్పేసి కూడా మనందరం గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. ఆ భూములను రక్షించుకోకపోతే ఈరోజు విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి భూమిని అమ్ముతారు. రేపు పేదల భూములను కూడా కబ్జా చేసి అమ్మేందుకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే విధంగా కనపడతా ఉంది. కాబట్టి ఈరోజు దీన్ని మనం కాపాడుకోకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల భూములను మొత్తం కబ్జా చేసి తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేయాలని చెప్పేసి కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమలుతున్నటువంటి కనపడతా ఉన్నది మిత్రులారా. అందుకనే రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు, యువత, విద్యార్థులు అందరూ మేల్కొని ప్రభుత్వం యొక్క చర్యలను ఖండించి ఎక్కడికక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు నిరసించి ఈరోజు రోడ్లపైకి వచ్చి మనం హెచ్సియు పొలాన్ని కనుక రక్షించుకోకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది యువత యొక్క జీవితాలు రోడ్డు పాలవుతాయి. వాళ్ళందరూ చదువులు సర్వనాశనం అవుతాయి. కాబట్టి దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని హెచ్సియు యొక్క భూముల యొక్క విషయాన్ని మనం పరిరక్షించుకునేందుకు కూడా మనం అందరం పోరాటం చేయాలని, ఇలాంటి కార్యక్రమానికి ఖచ్చితంగా యువత ముందుండి పోరాడాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు చేస్తున్నటువంటి ఈ ప్రయోగాన్ని మీ అందరూ సహకరించి ప్రభుత్వం యొక్క మెడలు వంచేంత వరకు కూడా మీరందరూ సహకరించాలని చెప్పేసి కూడా ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది మిత్రులారా. మేధావి రంగం నిపుణులు కూడా ఈరోజు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. మీరు లోపల మాట్లాడినంత మాత్రానికి దీనికి పరిష్కారం దొరకదు. మీ కళానికి, మీ గలానికి పదును పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రభుత్వం యొక్క చర్యలు నిరసిస్తూ రాబోయే కాలంలో ప్రభుత్వం వెనక్కి తగ్గేంత వరకు కూడా ఈరోజు మేమందరం భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. త్వరలోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకోకపోతే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యా వ్యవస్థను మేల్కొల్పి ప్రభుత్వం యొక్క మెడలు వంచేందుకు కూడా మేము ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తామని మిత్రులారా. అదేవిధంగా